This is Telugu Bible Radio, streaming the living word of living God. ప్రభు సన్నిధిలో చేరి ఈ పరిశుద్ధ దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరి ముఖ్యంగా మీ అందరితో కలిసి నేను ప్రభువుని ఆరాధించడానికి ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి నన్ను ప్రేమతో ఈ దినం ఈ ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనకు నన్ను భాగస్వామిని చేసి ఇన్వైట్ చేసిన మీ సంఘ నాయకత్వానికి, సంఘ సభ్యులందరికీ నా వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం మన ముందు రాయబడిన ఈ లేఖన భాగంలో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు, దిస్ వాస్ ద ఫస్ట్ ఎపిసోడ్ దట్ హీ రోట్. అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రికలలో మొదటి పత్రిక తెస్సలోనికై సంఘానికి రాసిన పత్రికలలో ఒకటి. ఈ పత్రిక చాలా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ దిస్. ఈ పత్రిక రాయటంలో ఇందులో ఉన్న రాయబడిన అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే, ద స్టోరీ బిహైండ్ దిస్ లెటర్ వాస్, మీరు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చదివితే తెస్సలోనికలో సువార్త చేయడానికి వెళతాడు ఈయన. తెస్సలోనిక పట్టణంలో సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు దేర్ వాజ్ అ గ్రేట్ అప్రోర్ ఇన్ ద సిటీ. ఆయనకి వ్యతిరేకంగా చాలా వ్యతిరేకత వస్తుంది. చివరికి ఆయన మీద ఆ కౌన్సిల్ వారు ఒక తీర్మానం చేస్తారు, హీ షుడ్ నాట్ విజిట్ ద సిటీ అగైన్ అని. ఆ కౌన్సిల్ వారు చేసిన తీర్మానానికి అక్కడ నుంచి బెరియాకు వెళ్ళి, ఏథెన్స్కు వెళ్ళి, కొరింథుకు వెళ్తాడు. దట్ వాస్ హిస్ ట్రావెల్, మిషనరీ ట్రావెల్, ఫస్ట్ మిషనరీ ట్రావెల్లో. కొరింథులో ఏథెన్స్లో ఉండగా తను ఏమంటాడంటే, తిమోతిని వెళ్ళి రమ్మంటాడు. తిమోతి ఒకసారి తెస్సలోనిక సంఘానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరా ఒకసారి అని చెప్తాడు. ద కన్సర్న్ హియర్ ఈజ్ తెస్సలోనిక సంఘాన్ని వెరీ ఫ్యూ వీక్స్ హీ వాస్ దేర్, నాట్ మెనీ డేస్, వెరీ ఫ్యూ వీక్స్. చాలామంది యూదులు, యూదేతరులు ప్రభుని నమ్మారు. దే కాల్ దెమ్ యాజ్ జెంటైల్స్ అంటారు కదా ఇంగ్లీష్ భాషలో, మన అన్యజనులు అనేవారు. అన్యజనులు యూదులు ప్రభుని నమ్మారు. వెరీ షార్ట్ టైం దే స్టార్టెడ్ వర్షిపింగ్ ద లార్డ్. చాలా తక్కువ మంది అయినప్పటికీ వారు ప్రభుని నమ్మి దేవుని ఆరాధించడం ప్రారంభించారు. అండ్ దేర్ వాజ్ అన్ అపోజిషన్ అగైనెస్ట్ హిమ్. ఈయనని, తిమోతిని, వీరందరిని సిటీ నుంచి బయటికి పంపే ప్రయత్నం చేస్తారు. హీ కేమ్ అవుట్ అబ్రప్ట్గా, ది సెంట్ హిమ్ అవుట్. నిన్న నాకు న్యూస్ వచ్చింది, ఎవరు అమెరికన్ మిషనరీస్ కేమ్ టు ఇండియా. వారు చేస్తూ ఉంటే దే సెండ్ హిమ్ అబ్రప్ట్లీ అవుట్ ఆఫ్ ద కంట్రీ. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ గో ఫర్ మినిస్ట్రీ. ద ఛాలెంజ్, వారికి ఉన్న గొప్ప సవాల్ ఏంటంటే ఎనీ టైం వారి కాని ప్రాంతాలలో దే వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద సిటీస్. కానీ అలా తిరిగి సిటీకి వెళ్ళలేని పరిస్థితిలో తనతో ఉన్నటువంటి యంగ్ మిషనరీ ఈ ఆస్క్డ్ తిమోతి టు విజిట్ ది సిటీ. తిమోతి విజిటెడ్ ది సిటీ అండ్ కేమ్ బ్యాక్ టు హెమ్. కొరింథులోకి వచ్చి అప్పుడు కొరింథుకి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి కొరింథుకి వెళ్ళిన తర్వాత కొరింథు నుంచి హీ రోడ్ దెమ్ ఎ లెటర్. ఆ సంఘాన్ని, అందువల్ల మీరు క్రిందకి వెళ్ళి చదివితే మీరు విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు, మీ యొక్క రక్షణ సువార్త సువాసన వలె స్ప్రెడ్డింగ్ ఎవ్రీవేర్ అని రాస్తాడు. ద రీజన్ ఈజ్ దట్ దేర్ ఫెయిత్, ఈ సంఘంలో ఉన్న విశ్వాసం వెంట ఇంటూ బెరియా అండ్ ఏథెన్స్ పట్టణాల్లో ఉన్న వారందరికీ స్ప్రెడ్ అయింది. ద లవ్ ఆఫ్ దిస్ చర్చ్, ద లైఫ్ ఆఫ్ ద చర్చ్, ద లవ్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది చర్చ్ వెంట్ అరౌండ్ ద సిటీస్. చుట్టుపక్కల ఉన్న వారికి వారు దే వర్ టెస్టిఫైయింగ్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్ ఇన్ అదర్ సిటీస్. దిస్ వాస్ ద స్టోరీ బిహైండ్ దిస్. సో ఈ మిషనరీ జర్నీ అంతటిలో హీ వాజ్ రైటింగ్ టు ద చర్చ్ వాస్, ద స్టేటస్ ఆఫ్ ద చర్చ్ వాస్ చర్చ్ గ్యాదర్డ్ ఇన్ ఎ ప్లేస్. వారు సంఘంగా కూడుకున్నారు, సంఘంగా దేవుని ఆరాధిస్తున్నారు, సంఘంగా దే వర్ స్ప్రెడింగ్ ద లవ్ ఎవ్రీవేర్.
అండ్ దట్ సెకండ్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ గో టు వర్త్, ఈ సంఘానికి ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. దిస్ ఈస్ వాట్ కాల్డ్ బై ద ఫాదర్. దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద చర్చ్. The church was an elevated place where they were adopted by the Lord, consecrated by the Lord, and empowered by the Lord. దేవుని చేత ప్రభావితం చేయబడి, ప్రేమించబడి, ఇతరులకు దేవుని యొక్క సువార్త ప్రేమను వెదజల్లి సంఘం ఏర్పడింది. దిస్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ద చర్చ్ గ్యాదర్డ్. The first state of the church is the church gathered. And the second state of the church is the church scattered. ఎప్పుడైతే పర్సిక్యూషన్ మొదలయ్యిందో, the church scattered. So now the church that is persecuted can spread the more love into the world. From Anglican to Methodist to Baptist to Pentecostal. Everybody coming to one platform to take a representation that we are all one. We are here to spread the love. We are not here to proselytize people. బలవంతాన్ని ఎవ్వరినీ లోబర్చుకునే పని మేము చేయటం లేదు. మేము దేవుని ప్రేమను ప్రకటిస్తున్నామనే ప్రయత్నం వారు చేస్తున్నారు. ద చర్చ్ వాజ్ స్కాటర్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో స్కాటర్ అయినందువల్ల సంఘం విస్తరించింది. ఉన్నవారు బాగా బలోపేతమయ్యారు. They were able to stand for the Lord. And the same church that was there, ఆ ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్న ఈ సంఘానికి ఈయన పత్రిక రాస్తూ, ఈయన రాస్తున్న అతి అద్భుతమైన విషయం ఐ వాంటెడ్ టు బ్రింగ్ యు టు యువర్ నోటీస్ ఇస్ దట్ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ పత్రికలోనే ఆయన ఏం రాస్తాడంటే, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ టుడే. కృపయు సమాధానము మీకు కలుగును. సహజంగా హీబ్రూ గ్రీకు భాషల్లో ఈ కృపా సమాధానం ఆర్ ద ట్విన్ వర్డ్స్ దే యూస్. బైబిల్లో మీరు చాలాసార్లు చదివితే, పౌలు రాసిన చాలా పత్రికల్లో కృపా సమాధానాలు దే ఆర్ ద ట్విన్ వర్డ్స్. ఈ దీస్ ట్విన్ వర్డ్స్లో యూ సీ దట్ పీస్ ఫాలోస్ గ్రేస్. వేర్ దేర్ ఇస్ గ్రేస్ దేర్ ఇస్ పీస్. గ్రేస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. కృప దేవుడు సంఘానికి అనుగ్రహించిన వరం. దేవుని యొక్క కృప కలిగిన కార్యం వలనే మనం ప్రభు యొక్క సంఘంలో, దేవుని శరీరంలో భాగం అవ్వగలుగుతున్నాం. ఇఫ్ దెర్ ఇస్ నో గ్రేస్, దెర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్. సో పీస్ ఈజ్ సంథింగ్ విచ్ ఎగ్జిస్ట్ వెన్ దేర్ ఇస్ గ్రేస్ ఈజ్ ప్రెసెంట్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్. అండ్ గ్రేస్ ఈజ్ ఫర్ ఇండివిజువల్స్. కృప వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించింది. ఆయన స్వయంగా సిలువలో ప్రాణాన్ని అర్పించి, ఆయన సిలువ త్యాగం వలన మానవులకు దేవుడు అనుగ్రహించింది దేవుని యొక్క కృప. వెన్ యూ గో బ్యాక్ టు రోమన్స్ చాప్టర్ 3 verse 23 to 24. రోమన్స్ చాప్టర్ 3 verse 23 to 24. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుదురు. దిస్ ఈజ్ ఓన్లీ ద గ్రేస్ దట్ ఐడెంటిఫైడ్ us with Christ. దేవుని యొక్క కృప ఎంత విస్తరించింది అంటే, లోకంలో పాపం చేత మునిగిపోయిన మానవులందరినీ స్టేటస్ మార్చింది. సో నేను ప్రభువుని ఎరగక ముందు స్టేట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ వాజ్ ఎ సిన్నర్. స్టేట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఎ సిన్నర్. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. They were not able to
be part of the glory that God was giving, because that is the thing that was blocking was the sin. ఈ పాపిగా ముద్రించబడిన మానవుడు పాపం కలిగి దేవుడు అనుగ్రహించే మహోన్నతమైన గ్లోరీని పొందలేకపోవడానికి కారణం హీ స్టేటస్ వాజ్ ఎ సిన్నర్. ఈ పాపపు అనుభవాన్ని కలిగిన మానవుని దేవుని యొక్క సన్నిధిలో సిన్లెస్గా, పాపం లేనివాడుగా నిలబెట్టడానికి, నీతిమంతునిగా తీర్చి ఫర్గివెన్ సిన్నర్గా నిలబెట్టడానికి ద థింగ్ దట్ కేమ్ బిట్వీన్ వాజ్ ద గ్రేస్. ఈ కృప దేవుడు వ్యక్తులకు అనుగ్రహించిన కారణంగానే ఎవ్రీ సిన్నర్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. వన్స్ హీ వాజ్ ఎ సిన్నర్, నౌ హీ ఈస్ ఎ ఫర్గివెన్ సిన్నర్. వన్స్ హీ వాజ్ అవే ఫ్రమ్ ద లార్డ్, నౌ హీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీతిమంతులుగా తీర్చబడే అనుభవం దట్ బ్రాట్ us ఓన్లీ బై ద గ్రేస్, దేవుని కృప వల్లనే మానవులకు అది అనుగ్రహించబడింది. వెన్ యూ గో లిటిల్ ఫర్దర్, ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కాదు, ఇది దేవుని వరమే. ఇట్ ఈజ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు ఉచితంగా అనుగ్రహించిన కృప వల్లనే మానవుడు రక్షింపబడుతున్నాడు. పాల్ అంటాడు గ్రేస్ గురించి, పాల్ని అడిగారట ఒకసారి ఇంటర్వ్యూలో, వాట్ డూ యూ సే అబౌట్ గ్రేస్? ద గ్రేస్ దట్ ఐ ఎన్కౌంటర్డ్ ఆన్ ద రోడ్ ఆఫ్ డమస్కస్. నేను దమస్కు వీధుల్లో వెళ్తున్నప్పుడు దేవుని కృపను కనుగొన్నాను. దేవుని కృపను ఎలా కనుగొంటాడు? గుర్రం మీద నుంచి పడ్డవాడు, కంటి చూపు పోయే, పైనుంచి కింద పడ్డాడు, 3 days కంటి చూపే లేదు. He was totally blind. He says, I found the grace of God in this. Though it was painful experience, I found the grace of God. ఆయన ఇంకొక మాట అడిగితే ఆయన అంటాడు కొరింథీ పత్రికలో, నా కృప నీకు చాలు అన్నాడు చూసారా, దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ ద గ్రేస్. అనదర్ టైమ్ ఐ ఫౌండ్ ద గ్రేస్ ఇన్ ఇట్. దేర్ వాజ్ ఎ థార్న్ ఇన్ మై ఫ్లాష్. నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు నుంచాడు. I asked him for this 3 times. I prayed for this. దీన్ని తీసివేయమని ప్రభువును ముమ్మార్లు నేను ప్రార్థిస్తే, he said, నా కృప నీకు చాలు. It does mean that I am not going to heal you. You have to live with it. నువ్వు దాంతోనే జీవించాలి. But my grace is there to sustain you out of this. మనిషి జీవితంలో when we look at it, ఐ ఫౌండ్, నేను పనిచేస్తున్నప్పుడు నాకు ఒక బోర్డ్ డైరెక్టర్ ఉండారు ఒక ఆయన. ఆయన మిషన్ కాల్ వల్ల ఒరిస్సాలో ట్రైబల్స్ మధ్య కేరళ నుంచి ఒరిస్సా వచ్చేసాడు. ఆయనకున్న ఆస్తి ఒక కాషాయకారు లుంగి, ఒక కాషాయ లాల్చి, భుజాన ఒక సంచి, అందులో ఒక బైబిల్, ఒక దాన్ని ఏమంటారు కండువా, స్నానం చేస్తే తుడుచుకోవడానికి, కట్టుకోవటానికి. ఎక్స్ట్రా పేరు కూడా లేదు ఆయనకి. రాత్రి మీటింగ్ అవగానే బట్టలు ఉతికి ఫ్యాన్ కింద ఆరేసి మళ్ళీ ఉదయాన్నే వేసుకుని వస్తాడు పనికి. హీ వాజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రైనర్, టాప్ లెవెల్ అఫీషియల్ who speaks, who trains people, lawyers, managers, CEOs. He was invited to a meeting in a hotel in Hyderabad, some 5-star or 7-star hotel, I don't know. He went there. He was standing at the gate. ఈ CEO వాళ్ళంతా బోర్డ్ మీటింగ్లో కూర్చున్నారు. he had to go and train them. This watchman is not allowing him inside. అరే గెట్ లాస్ట్, నువ్వు ఎందుకు వస్తావు, నువ్వెవరు ఎక్కడికి వస్తావు పోమంటారు. ఐ హావ్ టు స్పీక్ దేర్ హియర్. తెలుగు రాదు ఆయనకి, ఇంగ్లీషు, హిందీ తప్ప, మలయాళం తప్ప, ఒడియా వచ్చు. సో ఫైనల్ ఈ డిడ్ హ్యావ్ ఫోన్. అప్పుడు పలానా మీటింగ్ జరుగుతుంది, పలానా ఆయన నేను కలవాలి, ఫోన్ చేయమంటే కాల్ చేస్తే వాళ్ళు పరిగెత్తుకొచ్చి దే టుక్ హిమ్ ఇన్సైడ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఆయన ఒకసారి మాట్లాడుతూ రిట్రీట్లో మాట్లాడటానికి వచ్చారు. దిస్ ఈజ్ ద 3rd year in my life with cancer, stage 3, he said.
నేను క్యాన్సర్ పేషెంట్ని, స్టేజ్ 3లో ఉంది నా క్యాన్సరు, ఇది 3వ సంవత్సరం నాకు. స్టిల్ ఐఎమ్ ప్రీచింగ్, స్టిల్ ఐఎమ్ స్పీకింగ్ టు పీపుల్, షేరింగ్ ద గుడ్ న్యూస్ ఎవ్రీవేర్. హీస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. ఆయన కృప నాకు చాలు. దో ఐఎమ్ లివింగ్ విత్ క్యాన్సర్, ఇట్ డజంట్ మ్యాటర్. ఎనీ డిసబిలిటీ ఇన్ ద లైఫ్, ఎనీ ల్యాకింగ్ ఇన్ ద లైఫ్, ఏది కొదువైనా, నథింగ్ స్టాప్స్ us following the Lord and finding His grace in it. God never denied the sick people. God never denied blind people. కనబడే వారందరినీ స్వస్థపరుస్తాననే వాగ్దానం దేవుడు ఇవ్వలేదే. God never preached about healing everybody. సరే, మీరు భోజనం కొరకు ఎందుకు వస్తారు నా వెనకాల? స్వస్థతల కొరకు ఎందుకు వస్తారు నా వెనకాల? యు సీక్ the truth, kingdom of God. So don't follow the Jesus for the sake of material, physical benefits. It's eternal, it's invaluable, it's uncomparable. Nothing can buy it in this world. ఈ లోకంలో ఏది దానిని కొనలేనంత బలమైన శక్తి కలిగిన ఆనందాన్ని God is kept for us. ఇంకొంచెం ముందుకు వెళితే, ఇట్స్ ఎ థార్న్ ఇన్ ద ఫ్లెష్, స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు సర్వైవ్. అందువల్ల ఫిలిప్పీ పత్రికలు అంటాడు, 4వ అధ్యాయం 7వ వచనం. ఐ విల్ జస్ట్ గో లిటిల్ ఫర్దర్, మై టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్. ఎస్, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. దిస్ ఈస్ వాట్ ద గ్రేస్ ఈజ్, ద వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ ద డేంజర్స్. ఇట్స్ నాట్ యువర్ ఫెయిత్, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. అవర్ ఫెయిత్ ఈజ్ టు కంటిన్యూ టు స్టే ఇన్ హిస్ గ్రేస్. ఆయన కృపలో కొనసాగటానికి నీకు విశ్వాసం అవసరం. బట్ టు బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద డేంజర్స్, టు కంటిన్యూ విత్ హిమ్ అవర్ వాక్, you need only the grace. The grace that sustains us to continue in the Lord Jesus. 2వ వచనానికి మనం వెళితే, గ్రేస్ ఈజ్ ఫర్ ద చర్చ్. దేవుని సంఘం కొరకు, వ్యక్తిగతంగా దేవుని కొరకు దేవుడిచ్చిన కృపను మనం ఆలోచిస్తే, గ్రేస్ ఈజ్ ఫర్ ఇండివిజువల్స్, గ్రేస్ దట్ సేవ్స్ యూ, గ్రేస్ దట్ సస్టైన్స్ యూ. దేవుని కృప నిన్ను రక్షించటానికి, దేవుని కృప నిన్ను నిలబెట్టడానికి దేవుని యొక్క తన కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్, వెన్ యూ లుక్ ఎట్ ఇట్, గ్రేస్ టు ద చర్చ్. సంఘానికి దేవుడిచ్చే కృప గురించి మనం ఆలోచిస్తే, చర్చ్ ఈస్ ద వన్ దట్ ఫౌండ్ ద గ్రేస్ టు మేనిఫెస్ట్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు తన సంఘాన్ని, ఆయన కృపను లోకంలో ప్రకటించడానికి సంఘాన్ని ఎన్నుకున్నాడు. వన్ పోయట్ వాజ్ సేయింగ్, చర్చ్ ఈస్ ద స్టేజ్ ఫర్ ద లార్డ్. దేవుని సంఘం దేవునికి వేదిక. అదర్ తెలుగు వర్డ్ చెప్పాలంటే రంగస్థలం. రంగస్థలం అంటే నాటకాలు వేస్తారే, దట్ ఈస్ కాల్డ్ రంగస్థలం. ఇది దేవుని సంఘం దేవునికి రంగస్థలం. యు నో వై? రోటన్, థ్రోన్ అవుట్, యూస్లెస్ అనబడిన వారందరినీ బ్రింగింగ్ దెమ్, స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్ ఇన్ అ హోలీ సిట్యుయేషన్. ద టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద చర్చ్. దట్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ద చర్చ్. ఆ పని సంఘానికే దేవుడిచ్చాడు. దేవుని కృపను లోకానికి ప్రకటించే బాధ్యత సంఘ సహవాసంలో నుంచే వచ్చింది. ఇఫ్ ఐ హ్యావ్ నాట్ లెర్న్ హౌ టు లవ్, ప్రేమించటం, పంచుకోవటం, షేరింగ్ వాట్ ఐ హ్యావ్, బేరింగ్ విత్ అదర్స్ వీక్నెసెస్ ఆఫ్ అదర్స్, స్టిల్ విల్లింగ్ టు ట్రావెల్ విత్ దెమ్, యూ విల్ లెర్న్ ఇట్ ఓన్లీ ఇన్ ద చర్చ్. సమ్ పీపుల్ బికమ్ డిజిటల్ బిలీవర్స్ అయ్యారు కొంతమంది కదా. ఈ సెలబ్రిటీలు అందరూ తయారైన తర్వాత మనకి ఇండియాలో
డిజిటల్ బిలీవర్స్ ఎక్కువయ్యారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, యేసు ప్రభు ఒక్కసారిగా ప్రపంచానికి తన సృష్టిలో సువార్తను ప్రకటించి అందరిని మార్చలేడా? ఇట్స్ ఇట్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ హిమ్? మేకింగ్ ఎ స్కై యాజ్ ఎ వన్ స్క్రీన్, God can directly speak to the people from the universe. Is it impossible to him? No. Nowadays, these digital సహవాసాలు ఎంత బాగా ఎదిగిపోయాయి. ఈ సెలబ్రిటీలు వచ్చిన తర్వాత they never celebrate the Lord Jesus. They celebrate themselves. ఈ సెలబ్రిటీలు అందరూ వచ్చిన తర్వాత దేవుని సువార్త ప్రేమను ప్రకటించే కంటే సెలబ్రిటీని గ్లోరిఫై చేసే రోజులు ఎక్కువైనాయి. యేసు ప్రభు తిరిగిందల్లా 3 ప్రాంతాలే, యూదయ, సమరయ, గలాలియా. 3 జిల్లాలు తిరిగాడు ఆయన. దట్స్ వాట్ ఈజ్ మినిస్ట్రీ ఏరియా. He sent out 12 challenging missionaries, apostles, who were able to stand for him, willing to be killed for him. ఆయన కొరకు చంపబడ్డానికి ఇష్టపడ్డ వారిని 12 మందిని బయటకు పంపాడు. This is what God, because the next generation should carry out this. Always look for the second generation of leaders. Challenge them, empower them, send them out for this work. Not your screens. Your screens will never work. This is what he was talking here. The responsibility, how do you learn to love others in the screen? మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చింది ఒక సెటైర్ వచ్చింది. ఏంటంటే వాట్సాప్లో వచ్చినాయిగా, ఇంట్లో కూర్చొని ఆరాధన చూస్తారు ఆదివారం. కోవిడ్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైంది ఇది. ఇన్ ద నేమ్ ఆఫ్ కోవిడ్ పీపుల్ ట్రైంగ్ టు ఫైండ్ ఎన్ ఎక్స్క్యూజ్. సో చర్చ్కి వెళ్ళకుండా టీవీలో చర్చ్ ఆరాధన చూడటం. ఆరాధన అయిపోయింది, ఇంట్లో బిర్యానీయో సంథింగ్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఈట్ ఎంజాయ్, దట్ డే ఈజ్ ఓవర్. నెక్స్ట్ స్విచ్ ఆన్ టీవీ అండ్ వాచ్ అనదర్ మూవీ. ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు దెమ్. పరలోకానికి వెళ్ళాడంటే ఆయన, నేను నీకు టీవీలోనూ చూపిస్తాను నా పరలోకాన్ని అన్న అంట దేవుడు. అప్పుడు ఎక్కడుంటాడు ఈయన? ధనవంతుడు ఉన్న చోటకి వెళ్తాడు. అక్కడి నుంచి, అయ్యా అబ్రాహాము రొమ్మున్న కూర్చున్నవాడు చిటికెన వేలుతో ఒక చుక్క నా గొంతులో కావాలన్నట్టు అంటాడు. దీస్ టీవీ సెలబ్రిటీస్, దే నెవర్ స్ప్రెడ్ ద గాస్పెల్. ఇక్కడ నేను మాట్లాడుతున్నాడు, యు సఫర్డ్ ఫర్ ఇట్. మీరు త్రోసివేయబడ్డారు, కోర్టుకు ఇచ్చబడ్డారు. యు నో సమ్ ఆఫ్ పీపుల్ వర్ ఆల్ ఆన్ బెయిల్. మీరు 16 అధ్యాయం చదవండి, యూ నో ద స్టోరీ వాట్ హ్యాపెన్. అండ్ నాకు అంత సమయం లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. సో 16 అధ్యాయం అపోస్తల కార్యాలు చదివితే, దే హ్యాడ్ టు బ్రింగ్ వన్ పర్సన్ హూ వాజ్ ఇన్ ద జైల్ ఆన్ ద బెయిల్. బెయిల్ మనీ కట్టి ఆయన బెయిల్ మీద తీసుకొచ్చారు బయటికి. ఎందుకంటే పౌలుని ఇంట్లో ఉంచుకున్నందుకు. ఈ మతం మార్చేవాడిని, సంఘంలో చెడగొట్టేవాడిని, వేరే మార్గాన్ని బోధించేవాడిని ఇంట్లో ఉంచుకున్నందుకు వాడిని జైల్లో పెడితే దే బ్రాట్ హిమ్ ఆన్ ద బెయిల్. దట్ వాస్ ద లైఫ్ దే అండర్వెంట్. సంఘం, ఆ అనుభవంలో నుంచి ఉద్భవించిన సంఘం, స్ప్రెడింగ్ ద లవ్ ఎవ్రీవేర్. లోకమంతా ప్రేమను ప్రకటించే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద చర్చ్. ద గ్రేస్ ఇన్ ద చర్చ్ స్ప్రెడ్స్ ద లవ్ ఎవ్రీవేర్. ప్రతి స్థలానికి దేవుని ప్రేమను ప్రకటిస్తుంది. అనేక మంది రక్షించబడ్డారు. అనేక మంది ప్రభువుని ఎరగని వారు ప్రభు వైపు వచ్చారు. అండ్ ద థర్డ్ థింగ్, దట్స్ ఇన్ చర్చ్, దిస్ ఇస్ గ్రేస్ టు ద చర్చ్. ద చర్చ్ ఈస్ ద వన్ వేర్, చర్చ్ ఈస్ ద ప్లేస్ వేర్ గ్రేస్ ఈస్ మేనిఫెస్టెడ్. దేవుని కృపను ప్రకటించే బాధ్యత సంఘానికి ఇచ్చిన కారణంగానే సంఘం షుడ్ వర్క్ లైక్ ఎ మిషనరీ. అనగానే జనాలు కానుకలు పెట్టి దగ్గరికి వెళ్తారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్ట్రెంగ్త్ దట్ యు హ్యావ్, ద టాలెంట్ దట్ యు హ్యావ్, ఎనర్జీ దట్ యు హ్యావ్, ద పర్సన్స్ దట్ ఆర్ ఇన్ ద చర్చ్. ఎవ్రీబడి సేస్ దట్ మా చర్చిలో మిషనరీస్ బయటకు వెళ్ళాలి, మేము మిషనరీని సపోర్ట్ చేయాలి, మాకు మిషనరీస్ అవసరం. బట్ హూ విల్ గో?
Somebody should come forward to go. Somebody should come forward to go to jail. Somebody should take risk to host somebody. Somebody to take risk to preach to somebody. మరొకరికి చెప్పడానికి ధైర్యం చేయాలి. Say hello. Do you know Jesus? Have you ever asked anybody this question in the places that we are working? వాళ్ళు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? What faith do you come from? Your faith life should be able to provoke others to know about your life, your faith practices. I worked in interfaith. We call it as ఇప్పుడు మోడర్న్ ఏం మాటలు, ఇదివరకు ఏంటి రిలీజియస్ టాలరెన్స్, ఇంటాలరెన్స్ అనే పదాలు వాడేవాళ్ళం. నౌ వీర్ టాకింగ్ అబౌట్ ఈస్ interfaith discussions. You get a Swami, you get a Mullah, whoever come, you get a pastor. వీళ్ళందరికీ శత్రువుడు అంటే పాస్టర్ ఒకడే. He says, except the Lord Jesus, nobody is God on earth అంటాడు. వాళ్ళు అంటారు, no, every God is same, everybody is same. The Bible says that the church is the platform which spreads the love of the Christ. If you ignore the church, you are ignoring your business. సంఘానికి ఉన్న అతి ప్రధానమైన బిజినెస్ ఏది అంటే ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్ అండ్ విన్నింగ్ ద సోల్స్. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ద చర్చ్? దేవుడు దేనికి సంఘాన్ని ఏర్పరిచింది? ద చర్చ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ టు ద వరల్డ్. ఇది కొరింథీ తెస్సలోనికే సంఘం చేసిన పని, అద్భుతమైన పని. 3 వారాలు 4 వారాలు ఉన్నాడండి పౌలు అక్కడ, అంతకంటే ఎక్కువ లేడు. 3-4 వారాల్లో సువార్త విత్తితే ప్రభువుని నమ్మినవాడు. హీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ద ఫ్రాగ్రెన్స్ ఎవ్రీవేర్, ద గాస్పెల్ ఫ్రాగ్రెన్స్. ద చర్చ్ ఈజ్ టు మేనిఫెస్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ ద గ్రేస్ ఇన్ ద చర్చ్. The second component of it is the church is sustained by the God's grace. దేవుని యొక్క కృపచేతనే సంఘము నడిపించబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త తెలుసు, మీ అందరికీ తెలుసు, కానీ ఐ వాంటెడ్ యూ టు రీడ్ ఇట్. మత్తయి యా This is what I sustain this church with by my grace. నా కృపచేత సంఘాన్ని నిలబెట్టేవాడిని, సంఘాన్ని బలపరిచేవాడిని నేనే. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రేస్. వాట్ ఎవర్ మే కమ్, నో వన్ కెన్ బరీ ద చర్చ్. హిస్టరీలో చాలామంది అయిపోయారు, బిగినింగ్ ఫ్రమ్ Caesar till today. వాళ్ళు చర్చి పనిచేసే సంఘంలో సువార్థికులను చంపగలిగారేమో కానీ సంఘాన్ని మాత్రం ఆపలేకపోయారు. కారణం గాడ్స్ గ్రేస్ ఈస్ అపాన్ ఇట్. దేవుడే ఉన్నాడు, ఆ బండ మీద నా సంఘాన్ని, వాట్ గాడ్ బిల్ట్ ఇట్ కెన్ నెవర్ బి బరీడ్. అది మరొకరెవ్వరూ దానిని పాడి చేయలేరు. The grace is more powerful than anything else. When there is a grace exists, peace continues to be there. Peace continue to be there. This is what that we had to carry in our heart. We are challenged by this. చాలాసార్లు when we read this, ఈ తెస్సలోనికే సంఘం పత్రిక చదివితే నేను ఖచ్చితంగా 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16-17 చదవకుండా చదవను. These two are interlinked. The history of the church is found in Acts 16th chapter. ఎంత శ్రమపడ్డారు, ఎంత అప్రూవ్. There was a confusion in the city because of Paul. వాళ్ళు ఎంతండి, they barred him not coming into the city. కొన్నిసార్లు కంట్రీస్లో కొన్ని పాస్పోర్ట్లని బార్ చేస్తారు కదా, మిస్బిహేవ్ చేసిన వాళ్ళని. They cannot enter into the city, into the country. Border security was very tough in that. చాలా కంట్రీస్లో, ఎనీ కంట్రీ, ఇన్ ఇండియా దే డూ దట్. సో దట్ లెట్స్ రిమెంబర్ దిస్. గ్రేస్ ఈస్ ద వన్ విచ్ సేవ్స్ మీ. గ్రేస్ ఈస్ ద వన్ విచ్ కీప్స్ మీ, empowers me. And grace is the one that sustains the church.
Great is the one that empowers the church to preach the gospel. When there is a grace, there is a peace in the church. May the grace of the Lord and peace that you gain from the grace be continue to be with us. It is the grace. దేవుని కృపా సమాధానములు మీకు తోడై ఉండునుగాక. ఆ యొక్క కృప మన హృదయాల మీద ప్రభావితం చేసి సంఘాన్ని నడిపించేదిగా, వ్యక్తిని నిన్ను నడిపించేది ఉండాలని, సంఘాన్ని సస్టైన్ చేయటానికి నిన్ను సస్టైన్ చేసేది ఉండాలని. లెట్స్ డెడికేట్ అవర్ సెల్స్ టు ద లార్డ్ వన్స్ అగైన్. This is Telugu Bible Radio, streaming the living word of living God.